బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక వీడియోతో అయితే వచ్చేసాను. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. బయట వాకిల్ ఊడ్ చేసి ముగ్గు అయితే పెట్టేశాను. అదైతే వీడియో అయితే ఏం తీయలేదు, ఎందుకంటే అప్పటికి మా పిల్లలు లేవలేరు కాబట్టి నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు. అందుకని చెప్పి ట్రైపాడ్కి పెడదాము అంటేనేమో అసలు సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పి ఇంకా ఇల్లు క్లీన్ చేసే దగ్గర నుంచి అయితే చూపిస్తూ ఉన్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా బ్రష్ కూడా వేసేసుకొని వచ్చి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత టీ కూడా తాగేసాను అనమాట. టీ తాగేసిన తర్వాత అప్పుడు ఇంకా స్నానం కూడా చేసేసి వచ్చేసాను. మంచిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేద్దాము అనేసి స్నానం అయితే చేసేసి వచ్చాను. ఆ తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే అది చుక్కకూర అనమాట. ఎక్కువగా మేము ఆకుకూరలలో ఎక్కువగా తినేదైతే ఈ చుక్కకూర అనమాట. ఈ చుక్కకూర కొంచెం పుల్లగా బాగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇందులో ఇంకొక 2 టమాటా వేసి వండుతాను నేను. ఇంకా కొంచెం పుల్లగా ఉంటుంది, కొద్దిగా పుల్లగా ఉంటే నోటికి బాగుంటుంది అనేసి ఎక్కువగా చుక్కకూర అయితే తీసుకొస్తారు మా వారు. ఇంతకుముందు అసలు చుక్కకూర అంటేనే ఏంటో తెలియదు మాకు, అసలు ఎప్పుడు తినలేదు. కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మా నాన్నమ్మ వచ్చిందనమాట మా ఇంటికి. అప్పుడు తను చెప్పింది చుక్కకూర గురించి. ఇంకా తనకి వండినప్పుడు అలా మాకు అలవాటు అయిపోయిందనమాట. ఇంకా మేము ఈ 7-8 ఇయర్స్ నుంచి ఈ చుక్కకూర తినడం అలవాటు చేసుకున్నాము. చుక్కకూర తింటూ ఉన్నామన్నమాట బాగా. చుక్కకూరనైతే వండడం అయితే స్టార్ట్ చేసేసాను. అది ప్రాసెస్ అంతా ఏమీ చూపించట్లేదు. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చాలా డేస్ బ్యాకే. ఆ షార్ట్ వీడియో అయితే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చుక్కకూర ఎలా వండాలో ఒకసారి చూడండి మీరు కూడా. ఈజీ అండి, చాలా ఈజీగా వండుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. అందుకే నేను ఎక్కువగా ఆకుకూరలలో చుక్కకూర ప్రిఫర్ చేస్తాను, ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అని. చుక్కకూర అనే కాదండి, ఆకుకూరలు అన్నీ తొందరగానే అయిపోతాయి. కానీ నాకు కొంచెం పుల్లగా అలా ఇదంతా చుక్కకూర ఇష్టం కాబట్టి అలా చుక్కకూర అయితే వండుతూ ఉంటానన్నమాట మ్యాక్సిమం. ఇంకా ఆ తర్వాత ఒక సైడ్ చుక్కకూర వండుతూ ఉన్నాను, ఇంకొక సైడ్ అయితే రైస్ పెట్టి రైస్ చేస్తూ ఉన్నాను. నేను చుక్కకూర వండడం షార్ట్ వీడియో కోసము తీశాను. రైస్ అయితే మనము లాంగ్ వీడియోస్ కోసం అన్నట్టుగా తీశాను. నాకు కెమెరాని ఇటు అటు జరపడం, అంటే చేంజ్ చేసి తీయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే ఈజీగా అయిపోతుంది, కానీ నాకు తీయడానికి ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి ఇంకా నేనే ట్రైపాడ్కి పెట్టి షార్ట్ వీడియో కోసం కెమెరా చేంజ్ చేయాల్సి వస్తుంది, అదే లాంగ్ వీడియో కోసం కూడా కెమెరా చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా మొత్తానికైతే చుక్కకూర అయితే వండేసాను. వండిన తర్వాత ఆ షార్ట్ వీడియో కోసము వంట వండేటప్పుడు డ్యాన్స్ కూడా యాడ్ చేద్దామనేసి వంట అంతా అంటే చుక్కకూర వండడం అయిపోయిన తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేశాను అనమాట. మీరు ఆ షార్ట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. చుక్కకూర వండేటప్పుడు డ్యాన్స్ కూడా యాడ్ చేశాను అనమాట. అందుకే ఇక్కడ డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసి అందులో అప్లోడ్ చేశాను. ఇంకా చుక్కకూర వండిన తర్వాత పిల్లలకైతే పెట్టేసి ఇంకా నేను కూడా తిని మా వారికైతే పెట్టేశాను. పెట్టిన తర్వాత తిన్న తర్వాత ఇంకా ఉతికిన బట్టలు చాలా ఉండే అన్నమాట. అవైతే ఇంక ఇక్కడ మడత పెట్టేస్తూ ఉన్నాను. బట్టలు అయితే ఇంకా మడత పెడుతూ ఉన్నాను. మధ్యలో మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట ఎన్ని బట్టలు ఉన్నాయి అనేసి. ఇంకా మొత్తానికైతే బట్టలన్నీ మడత పెట్టేసి ఎవరి కబోర్డ్లలో వాళ్ళవైతే సర్దేస్తూ ఉన్నాను. ఇంట్లో ఉంటే అయితే ఎప్పుడు నైటీస్లో ఉండడము అలానే ఉండేది. ఇంకా నేను ఎప్పుడైతే ఈ వ్లాగ్స్ స్టార్ట్ చేశానో, ప్లస్ అలాగే మా పిల్లలకి ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశానో అప్పటి నుంచి నేనే తీసుకెళ్తున్నాను కదా పిల్లల్ని. అప్పటి నుంచి ఈ డ్రెస్సెస్ వేసుకొని యూస్ చేయడం వల్ల డ్రెస్సెస్ కూడా అన్నీ వాడేస్తూ ఉన్నానన్నమాట. అంతకుముందు అయితే డ్రెస్సులు అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ నైటీస్లోనే ఉండిపోయేదాన్ని. ఇంకా ఇప్పుడైతే మంచిగా అన్ని డ్రెస్సులు అయితే వాడడం అయితే మొదలు పెట్టేశాను అనమాట. వీడియోస్ కోసమైనా సరే అన్ని డ్రెస్సులు అయితే వేసుకోవచ్చు కదా, ఇంకా అలా నేను అందుకే వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తే అన్ని డ్రెస్సెస్ అయితే వాడేస్తూ ఉన్నాను అనమాట. ఇలా మొత్తానికైతే పిల్లలవి పిల్లల కబోర్డ్స్లో, నావి నా కబోర్డ్స్లో, మా వారి కబోర్డ్స్లో అలా మొత్తానికైతే అన్నీ సర్దేశాను.
ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి లోపల పెట్టేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నమే మళ్ళీ అటుకులు అయితే పోపు చేస్తూ ఉన్నానండి, ఈవినింగ్ స్నాక్స్ కోసం అన్నట్టుగా. యాక్చువల్గా అయితే నాకు మా నాన్నమ్మ వచ్చిన దగ్గర నుంచి పాపం ఏమీ చేసి పెట్టట్లేదు తనకి. ఏదైనా బయట నుంచే ఏమైనా ఈవినింగ్ టైంలో తెచ్చి ఇస్తున్నాను తినడానికి. నాకు ఇంట్లో చేయడానికి కుదరట్లే అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం వరకు వంట చేయడము, తినడము, మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవడము, తర్వాత స్విమ్మింగ్కి స్కేటింగ్ దగ్గరికి వెళ్ళి 6:30కి అలా రావడము, ఇంకా రాగానే నైట్ వంట చేయడము అలాగే అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ తనకి ఏమి చేసి ఇచ్చినట్టుగా ఉండట్లేదు, నాకు ఏమి పెట్టట్లేదు అనేది బాగా గిల్ట్ ఫీలింగ్ లాగా ఉందన్నమాట. అందుకే కాకపోతే ఈవినింగ్ స్విమ్మింగ్ స్కేటింగ్ నుంచి వచ్చేటప్పుడు ఏమైనా తన కోసం తీసుకురావడం, పెట్టడం అలా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే ఇంట్లోనే అటుకులు అయితే పోపు చేసి పెట్టాను. చేసి తన దగ్గర పెట్టి నేను అప్పుడు స్విమ్మింగ్కి అయితే వెళ్ళానన్నమాట. ఈవినింగ్ తినేసేయి అని చెప్పి దగ్గర పెట్టి వెళ్ళాను. ఇలా మొత్తానికైతే అటుకులు అయితే పోపు పోసాను. ఈ ప్రాసెస్ అంతా అయితే ఏమీ చూపించట్లేదు, ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను అనమాట. ఎవరైనా అటుకులు ప్రాసెస్ కావాలి అంటే షార్ట్ వీడియో అయితే చూడండి నా ఛానల్లో. ఇలా ఇంకా స్నాక్స్ అయితే చేసి తన దగ్గర పెట్టేశాను, మా నాన్నమ్మ దగ్గర పెట్టేసి ఇంకా స్విమ్మింగ్ స్కేటింగ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. మా నానమ్మ మొన్న లాస్ట్ నవంబర్ ఆ టైంలో కూడా వచ్చి ఒక 20-25 డేస్ అయితే ఉంది నా దగ్గర. ఉన్నప్పుడు కూడా నేను మంచిగా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి పెట్టానన్నమాట. కానీ ఈసారి అస్సలు కుదరట్లేదు. అప్పుడైతే స్విమ్మింగ్, స్కేటింగ్ అలాంటివి లేవు కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి రోజు ఏదో ఒకటి చేసి పెట్టాను. కానీ ఇప్పుడు తను వచ్చిన దగ్గర నుంచి, అంతకంటే ముందు నుంచే ఈ స్విమ్మింగ్కి, స్కేటింగ్కి తీసుకెళ్తున్నాను కదా, ఇంకా అస్సలు వీలవ్వట్లేదు అనమాట తనకి ఏం చేసి పెడదామన్నా కూడా. ఇంకా ఇలా నాకైతే ఆ గిల్ట్ ఫీలింగ్ అయితే ఉండిపోయింది. ఇంకా పిల్లల్ని అయితే స్కేటింగ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాను. నేనైతే ఇక్కడ ఒకటి చెప్పాలి అనుకుంటున్నానండి. పేరెంట్స్ ఉన్నప్పుడే చాలా అంటే చాలా బాగా చూసుకోండి. పేరెంట్స్ లేనప్పుడు మనకు వాళ్ళ వాల్యూ అనేది తెలుస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడే మనం వాళ్ళని మంచిగా చూసుకుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్. వాళ్ళు పోయిన తర్వాత అరే నాకు లేరే అనే బాధపడే కంటే ఉన్నప్పుడే మంచిగా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, నాకు అమ్మ లేదు కదా, అమ్మ లేని వాల్యూ అనేది ఇప్పుడు బాగా తెలుస్తుందన్నమాట. ఎందుకు అంటే నేను పెళ్ళి అవ్వక ముందుకు కిచెన్లో అయితే అడుగు పెట్టిందే లేదు, అసలు వంటగది చూసింది తెలియదు నాకు, నేను ఒక్క పని చేసింది కూడా తెలియదు అనమాట. అలాంటిది పెళ్ళయిన తర్వాత ఇన్ని పనులు నేనేనా చేసుకుంటుంది, అసలు అది నేనేనా అన్న డౌట్ కూడా నాకు వస్తుందన్నమాట. అంతలా పెళ్ళైన తర్వాత అయితే పని చేసుకుంటూ ఉన్నాను. నేననే కాదు, ఏ ఆడపిల్ల అయినా సరే పెళ్ళవ్వక ముందుకు చాలా గారాబంగానే పెరుగుతారు. పెళ్ళయిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఇలాగే పని చేసుకుంటారు, కాదని కాదు. కానీ నాకు ఇంకొంచెం లోటు ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, రెస్ట్ తీసుకోవడము అలా అయినా చేస్తారు. కానీ మాకు ఆ ఛాన్స్ కూడా లేదనమాట. ఎందుకు అంటే మాకు అమ్మ లేదు కదా, మా అమ్మ చనిపోయింది కాబట్టి ఇంకా మాకు అలాంటి రెస్ట్ కూడా లేదనమాట. ఇక్కడ ఉంటే నేనే చేసుకోవాలి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మేమే చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ తమ్ముడు, డాడీ ఇద్దరే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళినా మేమే చేసుకోవాలి. ఇంకా అత్తగారింటికి వెళ్ళినా కామన్ కదా, ఎవరైనా కోడలే చేసుకోవాలి. అలా ఎక్కడికి వెళ్ళినా నేనే చేసుకోవాలి పని. అందుకే నాకు ఆ లోటు అనేది ఇంకెక్కువగా తెలుస్తుందన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అయ్యాక 3 months నేను మా డాడీ దగ్గరే ఉన్నాను. అప్పుడు మా అక్క ఉందన్నమాట అక్కడ, మా అక్క చూసుకుంది. నాకు అప్పుడు ఇంత ఇలా బ్యాక్ పెయిన్ రావడము ఇదంతా నాకు తెలియలేదు. కానీ సెకండ్ డెలివరీ అయ్యాక నేను పుట్టింటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయా అనమాట. అందుకే అప్పుడు అస్సలు రెస్ట్ అనేది లేదు, ఇంకా ఎవరు చూసుకునే వాళ్ళు కూడా లేరనమాట. అందుకే నాకు ఫుల్ మొత్తం నా పని నేనే చేసుకోవడం వల్ల ఫుల్ బ్యాక్ పెయిన్ అనేది ఇప్పుడు బాగా వస్తుంది. ఇంకా డెలివరీ టైంలో వచ్చిన ఈ బ్యాక్ పెయిన్స్ అనేవి పోవు అంటారు కదా, అలా నాకు అస్సలు ఈ బ్యాక్ పెయిన్ అయితే తగ్గట్లేదండి. ఈ మధ్య ఇంకెక్కువగా చూపిస్తూ ఉంది. అప్పటికప్పుడు రిలాక్సేషన్ కోసం ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడము అలా అయిపోతుంది, కానీ మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ వచ్చేస్తూ ఉందన్నమాట. అలా నాకు మా అమ్మ లేని లోటు అయితే నాకు చాలా బాగా తెలుస్తూ ఉంది. మా అమ్మ ఉంటే బాగుండు, ఒక వారం రోజులైనా పుట్టింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది.
అలా అని ఎవ్వరు పిలవరా అంటే కాదండి, అందరూ పిలుస్తారు. మా అక్క వాళ్ళు పిలుస్తారు, మా మేనత్త పిలుస్తుంది రమ్మని చెప్పి. కానీ నేనే వెళ్ళనండి. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే కదా నాలాగే. ఇప్పుడు నేను మా పుట్టింటికి వెళ్తే నేనెలా చేసుకుంటానో, ఇక్కడుంటే నేనెలా పని చేసుకుంటున్నానో వాళ్ళు కూడా అంతే కదా. వాళ్ళకి కూడా రెస్ట్ ఉండదు. ఇంకా నేను వెళ్ళి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నేను ఎవ్వరింటికి కూడా 90% వెళ్ళడానికి ట్రై చేయననమాట. పిలుస్తారు రమ్మని, చాలాసార్లు పిలుస్తారు కానీ నేనే వెళ్ళను. నేను ఆడపిల్లనై నేనే ఇంత బాధపడుతూ ఉంటే, ఇంకా మా తమ్ముడు, మా డ్యాడీ ఎంత బాధపడుతున్నారో. అక్కడ చేసి పెట్టేవాళ్ళు లేక వాళ్ళే వండుకోవడం, వాళ్ళే మళ్ళీ బిజినెస్ చూసుకోవడము, వాళ్ళే ఇంట్లో పనంతా చేసుకోవడము, ఇదంతా చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళని తలుచుకుంటే ఇంకా ఎక్కువగా బాధ అనిపిస్తుంది నాకు. అందుకే పేరెంట్స్ ఉన్నప్పుడు చాలా మంచిగా చూసుకోవాలి. అలా అని మేము మంచిగా చూసుకోలేనందుకు మా అమ్మ చనిపోయిందని కాదు. మా అమ్మని ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకున్నాడు. ఎన్ని హాస్పిటల్లో చూపించాలో అన్ని హాస్పిటల్లో చూపించాము. కానీ ఇంకా అది విధిరాత అంటారు కదా, అలా మా అమ్మ అయితే మాకు లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తొచ్చి చెప్పాను అంటే, ఇవాళ మార్నింగే మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ముగ్గురు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఈ సమ్మర్ హాలిడేస్లో అని చెప్పారనమాట. అందుకే నాకు అది గుర్తొచ్చి చెప్పాను. నేను వెళ్ళలేకపోయాను కదా మా డాడీ వాళ్ళ ఇంటికి. అందుకే అది నాకు అలా అమ్మ లేని లోటు అనేది గుర్తొచ్చిందనమాట. అంటే నేను కూడా వెళ్ళేదాన్నే మా డాడీ దగ్గరికి. కానీ పిల్లలకి స్విమ్మింగ్, స్కేటింగ్ అవి చేర్పించాను కదా, అందుకే ఈసారి వెళ్ళలేకపోయాను అనమాట. నేనే వెళ్ళి మంచిగా మా తమ్ముడిని, మా డాడీకి మంచిగా వండి పెట్టి వాళ్ళని చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వెళ్ళాము. లాస్ట్ ఇయర్ మా తమ్ముడి మ్యారేజ్ ఉండే అనమాట సమ్మర్ హాలిడేస్లో. ఇంకా ఆల్మోస్ట్ అక్కడే గడిపాము మా డాడీ వాళ్ళ ఇంట్లోనే. కానీ ఈసారి ఇంకా ఈ స్విమ్మింగ్, స్కేటింగ్ ఇవి ఉండడం వల్ల ఈ సమ్మర్ హాలిడేస్కి అయితే అసలు ఒక్కరోజు కూడా వెళ్ళలేకపోయామన్నమాట. అమ్మ నాన్న లేని లోటైతే ఆడపిల్లలకే ఎక్కువగా తెలుస్తుందండి. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుందాము అంటే అమ్మ లేదు, వెళ్ళడానికి ఛాన్స్ లేదు పుట్టింటికి. అందుకని అలాంటప్పుడు అబ్బాయిలకు ఎక్కువగా తెలీదు. ఎందుకంటే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ భార్య వస్తుంది, అన్నీ చేసి పెడుతుంది దగ్గరుండి అబ్బాయిలకైతే. కానీ అమ్మాయికి అలా కాదు కదా, ఎక్కడైనా ఆడపిల్లే చేసుకోవాలి కాబట్టి ఆడపిల్లకైతే పేరెంట్స్ లేని లోటైతే ఎక్కువగా తెలుస్తుంది. అందుకే పేరెంట్స్ ఉన్నప్పుడు మంచిగా చూసుకోండి అందరూ. అంటే మళ్ళీ మీరు అడుగుతారు కదా, అమ్మ ఉంటేనే వెళ్తారా పుట్టింటికి, వెళ్ళి మీ తమ్ముడికి మీ డాడీకి చేసి పెట్టొచ్చు కదా అన్నీ అడుగుతారు కదా. వెళ్ళొచ్చండి. కానీ ఈ క్లాసెస్ ఉన్నాయి కాబట్టే వెళ్ళలేదు, లేకపోతే వెళ్ళి చేసేవాళ్ళమే. ఎందుకో తెలీదు, నాకు ఇదంతా చెప్పాలి అనిపించింది, అందుకే చెప్పాను, ఏమనుకోకండి. ఇంకా ఎలా మొత్తానికైతే స్విమ్మింగ్, స్కేటింగ్ అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాము. వచ్చే దారిలో పిల్లలైతే సమోసా చాట్ అడిగారనమాట. ఇంకా చాట్ తీసుకొని వచ్చాను. రాగానే పిల్లలైతే స్నానం చేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంకా చాట్ ఇస్తే వాళ్ళు తింటూ ఉన్నారనమాట. నేను వాళ్ళ దాంట్లోంచి కొద్దిగా తీసుకొని టేస్ట్ చూశాను అంతే, నేనేం తినలేదు. ఇంకా నానమ్మకైతే ఇది తీసుకురాలేదనమాట చాట్. ఎందుకు అంటే ఇంకా నానమ్మ కాలుకి కొంచెం పుండులాగా అయ్యింది. అది చీమ్ పట్టేసి మొత్తం ఇన్ఫెక్షన్ లాగా అయ్యిందనమాట. మళ్ళీ ఇది బఠానీతో చేసింది కదా, అది తింటే ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోద్ది అనేసి తనకైతే తీసుకురాలేదనమాట. తనకి అటుకులు అయితే చేసి పెట్టాను కదా, మేము వచ్చేసరికి అవే తినిందనమాట. ఇంకా ఇక్కడ పిల్లలు సమోసా చాట్ అయితే తింటూ ఉన్నారు. నేను ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేసుకొని నేను మా వారైతే టీ తాగుతూ ఉన్నామన్నమాట. తాగేసాము. అప్పటికే 6:30 అయిపోయింది. యాక్చువల్గా వెళ్ళేటప్పుడే టీ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ 3:30కే వెళ్తున్నాను కదా, ఇంకా అప్పుడు టీ ఏం తాగుతామనేసి అప్పుడు పెట్టట్లేదు. వచ్చేసరికేమో 6:30 అవుతుంది. అప్పుడు టీ తాగాలి అంటే ఎంతో లేటుగా తాగుతున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇలా మొత్తానికైతే టీ తాగేసి ఒక ½ అన్ అవర్, 1 అవర్ అలా టీవీ అయితే చూస్తూ ఉండిపోయాము. తర్వాత ఇంకా రైస్ ఒక్కటి వండారనమాట. చుక్కకూర టమాటా చేశాను కదా మార్నింగ్, అది ఉంది. ఇంకా అందరము రైస్ తినేసి అదే చుక్కకూర టమాటా వేసుకొని తినేసామన్నమాట. ఇలా ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు ఈ విధంగా గడిచిపోయింది. ఇది ఫుల్ డే వ్లాగ్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.